చంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు. అంతేకాదు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం. కనుక ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి అని హిందువుల నమ్మకం. శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టత గలవే. ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యాలను ఇస్తాయని నమ్మకము. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. ఈ నెలలో వ్రతములు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకని ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతేకాదు శ్రావణ మాసంలో మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలోనూ ఎక్కువ వ్రతాలు ఈ నెలల్లో ఉంటాయి. కనుక ఈ నెలలను వ్రతాల మాసమని కూడా అంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో వ్రతాలు, విశిష్ట పండుగలు కూడా వస్తాయి. వాస్తవానికి శ్రావణ అనే ఈ పేరులోనే వేదకాలం అనే అర్థం ఉంది. శ్రవణం అంటే వినుట అని అర్థం. వేద గ్రంథముల వలె పఠనం చేసేది కాదు, విని నేర్వదగినది. కనుక వేదాన్ని వినిపించేవారు గురువు, విని నేర్చుకునేవారు శిష్యుడు. వేదాధ్యాయం చేసే వ్యక్తికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం అర్థమవుతుందని రామాయణం ఉవాచ. కనుక శ్రావణమాసం వేదాధ్యాయన సమయమని త్రేతాయుగంలో పేర్కొన్నారు. పురుషులతో పాటు స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలిత సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు చేసి సౌభాగ్యాన్ని పొందుతారు. శ్రావణ మాసములోని మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వధువు చేత మంగళగౌరి వ్రతమును ఆచరింపచేస్తారు. ఇలా ఆ వధువు 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతం చేయాలనే నియమం ఉంది. శ్రావణ పున్నమికి ముందు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు. శ్రావణ పున్నమిని జంజాల పున్నమి అని, రాఖీ పున్నమి అని కూడా అంటారు. ఈ రోజున బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ జంజం తప్పనిసరిగా కొత్తది ధారణ చేస్తారు. అంతేకాదు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. అదేవిధంగా ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ ఇంటిలోని సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారన్నది నమ్మకం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలోనే బహుళ అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. కనుక శ్రీకృష్ణ అష్టమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇక శ్రావణ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కనుక రైతులు వ్యవసాయం చేయడానికి కావలసిన వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కనుక పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేదే శ్రావణ మాసం.